రెడ్డిగా సోషల్ మీడియాలో సంచలనం రేపిన పల్నాడు జిల్లా మాచర్ల ఏఎస్ఐ ఉదంతంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వీడియోల సేకరణలో ఏఎస్ఐకు ఆటో డ్రైవర్ సహకరించాడని అంతా అనుకున్నారు. అయితే ఆటో డ్రైవర్తో పాటు ఈ భాగోత్తంలో ఆటో డ్రైవర్ మాత్రమే కాకుండా ఏఎస్ఐ కూతురు హ్యాండ్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు. రైట్గా ఏఎస్ఐ కూతురు నందిని ఒక యూట్యూబర్. ఆమె డ్రోన్లు ఎగరవేసి ఏకాంతంగా ఉన్న యువతి యువకుల వీడియోలను సేకరించేది. వాటిని తన తండ్రికి ఇచ్చేది. వీటి ఆధారంగా ఏఎస్ఐ బెదిరింపులకు దిగటం, డబ్బులు వసూలు చేయడంతో పాటు పలువురు మహిళలను యువతలను వేధింపులకు గురి చేసినట్టు తెలుస్తోంది. అయితే ఏఎస్ఐ శ్రీనివాసరావుకు సహకరిస్తున్న జమ్మలమడకు చెందిన ఆటో డ్రైవర్ ఓ జంటను చిత్రీకరిస్తున్న వీడియో నెట్టింట వైరల్గా మారడంతో ఈ భాగోతం వెలుగులోకి వచ్చింది. దీనిపై సీరియస్ అయిన పల్నాడు జిల్లా ఎస్పీ వికృత ఏఎస్ఐని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఏఎస్ఐ కూతురు గతంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో డ్రోన్ ఎగరవేసింది. మంత్రి నారా లోకేష్ పాల్గొన్న కార్యక్రమంలో డ్రోన్ ఎగరటం అప్పట్లో కలకలం రేపింది. ఈ ఘటనలో డ్రోన్ ఎగరేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఏఎస్ఐ కూతురు పేరు బయటపడింది. సొంత శాఖకు చెందిన వ్యక్తి కూతురు కావడంతో నందినిని మందలించి పోలీసులు వదిలేశారు. రైటిక ఏఎస్ఐ బెదిరింపుల భాగోతంలో ఇంకెవరి పాత్ర ఉందనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పలువురు వీడియోలను ఏఎస్ఐ వద్ద నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా గుంటూరు జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు లైవ్లో అందిస్తారు. రైట్ కోటేశ్వరరావు, చెప్పండి, ఏఎస్ఐకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈ రోజు ఉదయం ఏఎస్ఐ శ్రీనివాస్ మీద ఉదయం వచ్చిన కొన్ని సోషల్ మీడియాలో ఆధారాలుగా చూసుకుని ఉదయం ఇచ్చిన వైకే న్యూస్ టీవీ ఛానల్లో లైవ్ ఇవ్వడం జరిగింది. ఏఎస్ఐ శ్రీనివాసరావు కొంతమంది మహిళలను వేధిస్తూ వీడియోలు చూయించి గతంలో కూడా చేసేవాడని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం జరిగింది. దీని మీద కొంత సమాచారం తెలుసుకుని వైకే టీవీ న్యూస్ లో ఈ రోజు ఉదయం ఇవ్వటం కూడా జరిగింది. దాని మీద సమగ్ర విచారణ జరిపారు. అతనికి జమ్మలమడుగు ఆటో డ్రైవర్ వీడియోస్ తీసి అతనికి సహకరిస్తున్నట్లుగా ఉదయం తెలిసిన వార్త అది. అయితే దీని మీద జిల్లా ఎస్పీ కూడా మహిళా కమిషన్ సీరియస్ గా తీసుకొని పల్నాడు జిల్లా ఎస్పీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద సమగ్ర విచారణ జరిపి గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి గారికి మొత్తం వివరాలతో సహా పల్నాడు జిల్లా ఎస్పీ ఇవ్వడంతో అతడి మీద ఈ రోజు మధ్యాహ్నం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది, సస్పెండ్ చేయటం. అయితే ఈ రోజు 4 గంటల తర్వాత సోషల్ మీడియాలో కొంత అయితే వెలుగులోకి వచ్చింది కొన్ని సంఘటనలు. వాటిని చూసుకున్నట్లయితే ఏఎస్ఐ కూతురుగా ఉన్నటువంటి యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఈవిడ తన తండ్రికి సహకరించి కొన్ని వీడియోస్ డ్రోన్స్ ద్వారా తీస్తున్నట్లు తెలిసింది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం. అయితే దీని మీద పూర్తిగా అతని దగ్గర మరికొన్ని వీడియోలు ఉన్నాయి. ఏఎస్ఐ శ్రీనివాస్ దగ్గర వీడియోలు ఉంచుకొని అట్లా పాల్పడుతున్నట్టు తన కూతురు తనకి యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఉండి తన కార్యకలాపాలు చేస్తూ వీడియోలు డ్రోనుల ద్వారా తీసి తండ్రికి శ్రీనివాస్ కి ఇస్తుంది. దీని మీద కొంత వైరల్ అయితే అయ్యింది. ఈ రోజు సమగ్ర విచారణ చూసుకొని పోలీసులు పల్నాడు జిల్లా పోలీసులు అయితే ఇవ్వవలసి ఉంది. దీని మీద పూర్తి విచారణ చేసి దాని మీద రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది. అయితే గతంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి లోకేష్ మొదటిసారి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆగస్టు 15కి నగరపాలెం పోలీసు గ్రౌండ్
పేరెడ్ గ్రౌండ్ లో జెండా వందన ఎగరవేయడానికి వస్తున్నారన్న క్రమంలో పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బందోబస్తు సంబంధించి పోలీసులు కూడా గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఈలోగా అక్కడ ఉన్నటువంటి మెయిన్ గేట్ దగ్గర అరండాల్పేట ఎస్ఐ నాగరాజు అక్కడ మొత్తం కంట్రోల్ చేస్తున్న తరుణంలో ఎవరు వస్తున్నారు, విఐపి రూట్ లో ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తలేదు, మంత్రి వస్తున్నారని చెప్పి, ముఖ్య అతిథిగా వస్తున్నారని చెప్పి ఆయన డ్యూటీ చేస్తున్న తన్నీరు నాగరాజు ఎస్ఐ అరండాల్పేట అప్పటి ఎస్ఐ డ్యూటీలో ఉన్న క్రమంలో పైన డ్రోన్ అయితే ఎగరవేసి ఆ సౌండ్ రావడంతో ఆ డ్రోన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు దాన్ని ఆపరేట్ చేస్తున్నారని చెప్పి తన్నీరు నాగరాజు ఎస్ఐ ఎంక్వైరీ చేయగా ఆ డ్రోన్ ఆపరేట్ చేస్తున్న వ్యక్తిని తీసుకురావడం జరిగింది. అప్పుడు ఆ డ్రోన్ వచ్చేసి యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నటువంటి నందినిది అని చెప్పి తేలడంతో ఆవిడని తీసుకుని పక్కన ఉన్నటువంటి పోలీసులకు అప్పచెప్పి నగరంపాలెం పోలీస్ స్టేషన్ కి పంపించడంతో అక్కడ ఎంక్వైరీ విచారణ చేయగా ఏఎస్ఐ శ్రీనివాస్ సమాచారం. అయితే ఆ రోజు జరిగిన సంఘటన ఏఎస్ఐ కూతురు అని చెప్పడంతో డిపార్ట్మెంట్ వాళ్ళ పిల్ల తెలియక చేసిందని చెప్పి అయితే వదిలివేయటం కూడా జరిగింది. ఇది జరిగి కూడా దగ్గర సంవత్సరంన్నర 18 నెలలు దగ్గర అవుతుంది. ఈ రోజు ఆవిడ పేరు అనూహ్యంగా రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆవిడ కూడా తనకి వాళ్ళ ఫాదర్ కి ఏఎస్ఐ శ్రీనివాస్ కి సహకరిస్తున్నట్టుగా కొన్ని సోషల్ మీడియాలో అయితే హల్చల్ చేస్తున్నవి. దీని మీద సమగ్ర విచారణ చేసి పల్నాడు జిల్లా పోలీసులు దానికి పూర్తి వివరాలు తెలియజేయాల్సి ఉంది. ఇక సదరు ఏఎస్ఐని మధ్యాహ్నమే సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే అతని కూతురు పాత్ర పైన విచారణ చేస్తున్న పోలీసులు ఏమంటున్నారు? నిజంగానే సహకరించింది అంటున్నారు? అదే ఇప్పుడు ఎంక్వైరీలో ఉంది. పల్నాడు జిల్లా పోలీసులు ఎంక్వైరీ కూడా అనూహ్యంగా ఈ రోజు అతను సస్పెండ్ అయిన తర్వాత ఈవిడ పేరు బయటకు రావడం జరిగింది. అప్పటి వరకు యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నటువంటి నందిని ఫలానా ఏఎస్ఐ శ్రీనివాస్ కూతురు అని చెప్పి ఈ రోజు బయటికి సోషల్ మీడియా రైట్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు.